హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ చేశారుగా నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో పర్సన్ లింక్ ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌట్ వేసుకోండి. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మరి ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌట్ వేసుకోండి, యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. వచ్చింది. ఇలా అన్ని టెక్స్ట్ లెటర్స్కి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా అలానే ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ అన్ని ఫాంట్ యాడ్ చేసుకోండి టెక్స్ట్ లెటర్స్కి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫోటోలో క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్లు వేసుకొని ఇది ఫోటోలో డిలీట్ చేయండి. ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఈ ఫోటో సరిగ్గా తీసుకొని మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటే వాళ్ళ ఫోటో యాడ్ చేసుకొని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇలా జూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ పిక్కే తగ్గట్టు. ఇలా చేసుకొని ఫోటోని కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ దగ్గర క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో డెలివరీ చేసి పేస్ట్ లేయర్ చేసి ఇలా కిందికి తాగేయండి. ఇలా సో మళ్ళీ ఇది కూడా అలానే గ్రూప్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో లేయర్ డెలివరీ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి ఇలా కిందికి తాగేయండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ ఇక్కడ కూడా అలానే ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఈ ఫోటో కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. ఇలా వస్తే ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా వస్తుంది. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది. మీకు నచ్చిన కాంటెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.